హాయ్ ఫ్రెండ్స్, మోడో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సహజంగానే అంటే రోజు మనం ప్రీ ఓపెన్ మార్కెట్ వీడియో చేస్తాము, తర్వాత పోస్ట్ మార్కెట్ వీడియో అనేటువంటిది చేస్తాము. అయితే ఈరోజు నాకు చేయడానికి కుదరలేదు. అయితే ఏంటంటే మనం ఫాలో అయ్యేటువంటి మెథడు క్వైట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అంటే మనం ప్రీ ఓపెన్ మార్కెట్లో మన లెవెల్ కానీ ఏదైనా ఇవ్వటం అనేటువంటి కాన్సెప్టు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని ఒక్కోసారి ఏమవుతుందంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత క్యాండిల్స్ ఫామ్ అయినటువంటి బేస్ చేసుకొని అది ఒక్కోసారి అప్ సైడ్ వెళ్ళిపోవటం లేకపోతే ఇదంతా జరుగుతూ ఉంటుంది. నేనేం జరిగింది, సిని తీసుకోవద్దు, పిఈ వైపే ఉండండి అన్నట్టుగా మనం చెప్పాము. కానీ క్యాండిల్స్ ఫార్మేషన్ సిఈ బలంగా చూపించింది, బట్ పిఈ వైపుకి వస్తుందని తెలిసిన అక్కడ ఒక ఎంట్రీ అనేటువంటిది మిస్ అవడం జరిగింది. ఎందుకని ఇప్పుడు మనం మరలా సపరేట్గా ఒక వీడియో పెట్టేసి మరలా సిఈ వైపు తీసుకోండి అని చెప్పాలి అని అంటే అది రీచ్ అయ్యేసరికి మీ అందరికీ వచ్చేసరికి అది మరలా డిఫరెంట్ యాంగిల్లోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని నిన్న స్ట్రాంగ్గా చూడండి, సిఈ ఎంత బాగా వెళ్ళినప్పటికి కూడా ఒక దెబ్బకి ఒక 10 మినిట్స్లోనే 1130 పాయింట్లు పడిపోయింది. సో దట్ సరే, ఇక్కడేం జరుగుతుంది, నిన్న 11:30 ఆ ప్రాంతంలో అనుకుంటా ఒకరు వేణు అని అతను మన యూట్యూబ్ ఫాలోవరే, ఆయన ఏం చేశాడు, మనం సిఈ తీసుకోవద్దు అసలు పిఈ అనేటువంటిది ఈ లెవెల్ని బ్రేక్స్ చేసినప్పుడే తీసుకోండి అని అంటే ఇతను 10 ఆ ప్రాంతంలోనే ముందే ఓపెన్ అయ్యి కొంచెం అక్కడక్కడే కన్సల్టేషన్ అవుతున్నప్పుడే తీసేసుకున్నాడు. అదేమైంది, లాస్ట్కి వెళ్ళి 11:30 సార్ నేను 2 లాట్స్ తీసుకున్నాను, దగ్గర 2,500 3,000 రూపాయలు లాస్ చూపిస్తుంది అని అన్నాడు. సరే, మేము ఏం చేసాము, ఏమండి మీరు మార్కెట్లోకి సిఈ వైపు అసలు తీసుకోవద్దు అని నేను చెప్పాను, ప్లస్ మా ఓపెన్ మార్కెట్ వీడియో ద్వారా అసలు మీరు అసలు ఎంట్రీనే తీసుకోవద్దయా బాబు అని చెప్పేసి ఆ వీడియోలో కనీసం 11-12 సార్లు చెప్పాను. మీరు ఎందుకు తీసుకున్నారు, మరలా తీసుకున్న వాళ్ళు మరలా నాకు మెసేజ్ అనేటువంటిది చేశారు, అసలు ఎందుకు తీసుకున్నారు, చేయొద్దు బాబు అని అన్నది. అంటే ఆ స్ట్రక్చర్ని కొంతమంది అంటే మనం ఇచ్చినటువంటి హారిజంటల్ లైన్స్ని కొంతమంది అబ్జర్వేషన్ చేసి వాటిని అనాలిసిస్ చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతోనే అది ఇస్తున్నాం అన్నమాట. ఏం చేస్తున్నారు, అబ్జర్వ్ చేయండి అని అంటే అది అర్థం, ఎందుకని ఇక్కడే ఈ హారిజంటల్ లైన్ గీశాడు అనేటువంటిది మీరు అబ్జర్వేషన్ చేస్తారని కదా. సో మీరే ఆయన ఎంటర్ అయ్యి పోయిన తర్వాత ఇదైతే మనం ఏం చెప్పామంటే, ఓకే కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత పలానా లెవెల్కి వెళ్ళిన తర్వాత మరొక 2 లాట్స్ని యాడ్ చేసుకో, ఏం పర్వాలేదు, అది ఖచ్చితంగా మళ్ళీ 400కి వస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఆయన అక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మరలా ఇంకొక 70 ఆప్షన్స్లో అయితే ఒక 30-40 పాయింట్స్ పెరిగిపోయింది. ఈ లాస్ అంతా 4,500 దాకా చూపించింది. మాకు టెన్షన్ పుట్టించేశారు ఆయన. ఏంటి సార్ ఇంకా వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది, మరి ఏంది పరిస్థితి, మీరు పిఈ తీసుకోమన్నారు, ఏదైనా లాస్ట్ 4,000-5,000 చూపిస్తుంది, ఇదేందండి ఇట్లా చేశారు అని చెప్పేసి ఆయన ఒక రకంగా మా మీద అసహనం. ఈ అసహనం ఎందుకు, నేనేం చెప్పాను, మీరు అసలు ఎంట్రీ తీసుకోవద్దు అని చెప్పా, మీరు పిఈ వైపే తీసుకోండి అని పలానా ప్లేస్లో తీసుకోమన్నప్పుడు ఇది నేను సార్ మీరు చెప్పారు కదా సార్, అయినా ఏంది పైకి వెళ్తుంది అన్నాను. దాదాపుగా 4,500 రూపాయలు ఆయనకి 5-6 వేల రూపాయల వరకు ఆయన లాస్ట్లో ఉండటం అనేటువంటిది జరిగింది. తర్వాత మెల్లమెల్లగా ఇక అది పడటం స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా కొలాప్స్ అయ్యేసరికి ఆయన దగ్గర 12,000-13,000 ప్రాఫిట్ వచ్చింది. అసహనం మన మీద ఆయన చూపించినటువంటి అసహనం నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యం కలిగించింది. అందుకనే అప్పుడే డిసైడ్ అయిపోయా, అరే నాయన మనం ఏమన్నా వద్దంటున్నాము, వీళ్ళు ఏమైనా ఇదే ఫాలో అవుతున్నారు, ఫాలో అయినోడు మెలకుండా ఉంటున్నాడా, ఫోన్ చేస్తున్నాడు, సార్ ఏం సార్ ఇది మీరు ఏమన్నా పి అన్నారు, సరే నేను వీడియోలో చెప్పినట్టు నువ్వు చేసావా, చేసింది లేదు. కాబట్టి నాకేమనిపించిందంటే ఓపెన్ మార్కెట్ వీడియో అనేటువంటిది చేయకూడదు. ఏదైనా సరే ఇప్పుడు మనం ఏమన్నా ఫుల్ బిజీ అయిపోయాము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకు రోజుకి ఒక 15-20 కాల్స్ వస్తున్నాయి, నా గొంతు కూడా చాలా చేంజ్ వచ్చేసింది. 15 కాల్స్ నేను ప్రతి ఒక్కరిని అటెంప్ట్ చేస్తా.
ఎందుకంటే ఏదో ఒక ఉపయోగం జరుగుతుంది, మాట సహాయమైన ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో. ఈ మధ్య ఏం చేసాము, ఇది నాలెడ్జ్ గివింగ్ ప్రోగ్రామ్ పెట్టేసాము, దాని ఫీజులు పెట్టాము, దాని గురించి కూడా ఫోన్లు చేయటం, అడగటం, కొన్ని డౌట్స్ని క్లారిఫై ఇవన్నీ కొంచెం ఎక్కువైపోయింది. సో మనం ఏమవుతుంది, మనం ఎంత సజెస్ట్ చేసినా వీళ్ళ యొక్క మైండ్ సెట్ అనే ట్రేడర్ యొక్క మైండ్ సెట్ వేరే రకంగా ఉంటుంది. గతంలో 2-3 వీడియోస్ సక్సెస్ అయినంత మాత్రాన ఈరోజు సక్సెస్ కావాలని రూల్ లేదు. ఒకటి, మేము చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100కి 100% సక్సెస్ అవుతుందనే గ్యారంటీ లేదు. ఒక 70% మాత్రం సక్సెస్ అవుతుందని చెప్తున్నాం. అందులోనూ మా యొక్క కాన్సెప్ట్ ప్రకారం ప్రాఫిట్ వస్తే దగ్గర దగ్గర ఆప్షన్స్లో 200 పాయింట్లు తక్కువ రాదు. రేంజ్ అనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. స్టాప్ లాస్ 40 పాయింట్స్ అట్లా ఉంటే టార్గెట్ ఖచ్చితంగా 200 పాయింట్స్ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్లో మనం అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఒకవేళ నష్టం వస్తే దాన్ని ఎలా డీల్ చేసుకోవాలి అనేటువంటిది మన ఆ ఓపెన్ మార్కెట్లో మనం ఏం చెప్పట్లా. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే మన ద్వారా ఒకడు లాభం రాకపోయినా పర్వాలేదు, కానీ నష్టం అనేటువంటిది జరగకూడదు. నిన్న అతను వేణుగారు, సార్ మీరు కూడా వింటున్నారు, వేణుగారు నన్ను పెట్టినటువంటి ఇబ్బంది మీరు మామూలు ఇబ్బంది కాదు. సో నేను టెన్షన్ పడిపోయి నేనేం చేయాలి, ఒరే నాయన పాపం ఇతనికి 6,000 రూపాయల లాసు చూపించామే, మనం ఇదైతే మనం చెప్పకపోయినా కూడా ఎంటర్ కావద్దని చెప్పినా కూడా ఈయన ఎంటర్ అయ్యి అనవసరంగా ఇది చేసుకున్నాడు. మనం ఎంత ఓపెన్ మార్కెట్లో చెప్పి ఇతనంటే ఫోన్ చేసి మనకి ఇది చేశాడు. ఫోన్ చేయకుండా ఎవరైనా సరే ఎట్లానే ఫాలో అయ్యి ఏమన్నా లాస్ అయిన వాళ్ళు ఉంటారు. ఇది చాలా రాంగ్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో నాలెడ్జ్కి అంటే ఆ చార్ట్స్కి సంబంధించినటువంటివి, పోస్ట్ మార్కెట్కి సంబంధించి కొంత అనాలిసిస్ అనేటువంటిది చేస్తాను, కానీ ప్రీ ఓపెన్ మార్కెట్ వీడియోస్ మాత్రం చేయను. నిన్న నన్ను పెట్టినటువంటి టెన్షన్ దగ్గర దగ్గర 1.5-2 అవర్స్ మామూలు కాదు. వేణుగారు అసలు ఒక రకంగా ఫైర్ అయ్యాడు కూడా నా మీద. మనం చెప్పొచ్చు, ఏందా నువ్వేమన్నా మేము చెప్తే తీసుకున్నావా, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు తీసుకున్నావా, మేము చెప్పింది ఫాలో అని అనొచ్చు. కానీ లాస్ పోయినోడికి మళ్ళీ ఈ విధంగా చెప్పి ఆ నెగిటివిటీని అతను క్రియేట్ చేయడం కరెక్ట్ కాదని అందులోనూ ఒకనొక లెవెల్ దగ్గర 4,500 రూపాయలు ఆ లాస్ దగ్గర మనం ఇంకొక 2 లాట్స్ని యాడ్ చేయించాం కదా. యాడ్ చేయించిన తర్వాత సహజంగా మార్కెట్ అనేటువంటి ఫ్లెక్సిబిలిటీ కొంచెం పైకి వెళ్ళటం ఇట్లా జరుగుతుంది కదా. సో అది అనవసరంగా ఇంకో 2 లాట్లు యాడ్ చేయి బాబు అని చెప్పేసి చెప్పడం కూడా తప్పయిందేమోనని నాకు ఆ సమయంలో లాస్ట్ 6,000 అట్లా చూసిన తర్వాత నాకు, అంటే ఆయన అడుగుతుంటే 6 వచ్చిందండి. కంటిన్యూస్గా 1 అవర్ లైవ్లో ఉండి ఫోన్ కాల్లో ఉండి దుంపదించాడు. అది పడిద్దని అంటే అది పడటం స్టార్ట్ అయినాక ఇక నేను ఫోన్ కట్ చేసినాక ఫోన్ చేసి, సారు నాకు 12,000 దాకా బాగా వచ్చినాయి సార్ అని చెప్పి నవ్వుతా చెప్తున్నాడు. సో మైండ్ సెట్ ట్రేడర్స్ది అమ్మయ్య అని నేను కూడా ఊపిరి పీల్చుకున్నా. సో రేపు నుంచి అయితే ఓపెన్ మార్కెట్ వీడియోస్ మాత్రం రావు. థ్యాంక్ యూ.